హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా వీడియో చూస్తున్న అందరికీ ఈరోజు చికెన్ బిర్యానీ తయారీ విధానం సింపుల్గా చూపిస్తున్నాను. రాని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోండి. కావలసిన పదార్థాలు చూపిస్తున్నానండి. కారము, ఉప్పు, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, కడిగి పెట్టుకున్న చికెను, అల్లం వెల్లుల్లి, మామూలు ఉల్లిపాయ, 2 మసాలా సామాన్లు వేసుకొని గ్రేవీ చేసుకున్నానండి. మసాలా ఉల్లిపాయ అండి తాలింపులోకి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇది బిర్యానీ ఆకు, మసాలా సామాన్లు తాలింపులోకి అండి, కరివేపాకు, నిమ్మకాయ, టొమాటో అండి తాలింపులోకి. చూసారు కదండి, 1/2 కేజీ రైస్కి అయితే ఇంత వెల్లుల్లిపాయని ఇంత అల్లం ముక్క అయితే సరిపోతుందండి మసాలా ఆడుకోవడానికి. ఈ స్పూన్తోని 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. చూడండి, ఇదిగండి తాలింపులోని అన్నీ వేస్తానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేస్తాను మసాలా సామాన్లోను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. అది తర్వాత కూర అంతా మగ్గిపోయాక వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఈ బిర్యానీ అయితే సింపుల్ ప్రాసెస్లోనే చూపిస్తున్నానండి. కోటి విద్యలు కూటు కొరకర, నరుడా ఓ నరుడా, కోటి మందిలో నువ్వు నెగ్గితే నీ జన్మే ధన్యమురా అన్నారు కదండి. మన కూర కూడా అంతేనండి. కోటి కూరల్లో ఈ కూర అండి. ఈ కూర నెగ్గిందంటే మన జన్మ ధన్యమేనండి ఈ వంట నెగ్గితే. ఇదండి మసాలా వేసాను, దగ్గరికి వేస్తున్నానండి. ఇదిగండి తగినంత ఉప్పు, తగినంత కారం వేస్తున్నాను. చూడండి, కాస్త కొత్తిమీర కూడా వేసానండి. ఇదిగండి చికెన్ వేసేస్తున్నాను. దాంతోపాటు పెరుగు కూడా వేస్తున్నానండి. పుదీనా పొడి కూడా ఎలా వేస్తున్నాను చూడండి. దమ్మే పెట్టుకోని అవసరం లేదండి. ఈ విధంగా తయారు చేసుకున్నా బాగానే ఉంటుందండి బిర్యానీ. చికెన్ మగ్గడానికి వాటర్ వేసానండి. ఒక 5 నిమిషాలు ఇలాగా కూర మగ్గనిద్దామండి. కర్రీ మగ్గిపోయిందండి. ఇక గిన్నెలో తీసానండి. ఇప్పుడు రైస్ ఎంత అయితే డబల్ వాటర్ వేసుకుందామండి. గ్లాస్ రైస్కి 2 గ్లాసుల పావు వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి వేస్తున్నాను. రైస్ పైన కూర వేసిన వీడియో మిస్ అయిందండి. 3% రైస్ ఉడికాక 1% ఉన్నప్పుడు కూర పైన వేసుకొని నిమ్మరసం, నెయ్యి వేసుకొని కాసేపు మూత పెట్టి